వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అవేంటంటే హోమ్ మేడ్ బిస్కెట్స్ అనమాట. ఇవి సాఫ్ట్గా ఉండే బిస్కెట్స్ కాదండి, లోపలేమో సాఫ్ట్గానే ఉంటుంది, క్రిస్పీగా ఉండే బిస్కెట్స్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేసేయండి. వీటిని పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినేస్తారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 3/4 కప్పు వరకు చక్కెర తీసేసుకుంటున్నాను. షుగరు తీసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే 2 కప్పుల మైదాకి 1 కప్పు షుగర్ అయినా తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, లేదు అంటే 3/4 కప్పు, మీ ఇష్టం అనమాట, మీ స్వీట్నెస్కి తగ్గట్టు. తర్వాత ఒక అరకప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ని ఇలా బాగా కరిగించుకోవాలి. మీరు షుగర్ని పౌడర్ చేసుకొని అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే ఎలాగో నార్మల్ వాటర్ వేసి కలుపుతాం కదా, ఇలా షుగర్ వేసి కరిగించానమాట. మళ్ళీ పౌడర్ చేయకుండా మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా షుగర్ కొంచెం కలుపుకోవడం కష్టమే, ఎక్కువ టైం పడుతుంది ఇలా కరిగించడానికి. మీరు పౌడర్ అయినా చేసి వేసుకోండి, లేదంటే ఇలా అయినా వేసేసుకోండి. అది పక్కకు పెట్టేసి తర్వాత ఇంకొక వెడల్పుగా ఉండే గిన్నె తీసేసుకొని అందులోకి 2 కప్పుల వరకు సేమ్ అదే కప్పుతోనే మెజర్ చేసుకోవాలి, అన్నింటినీ కొలుచుకోవాలి. 2 కప్పుల మైదా, కొంచెం యాలకుల పొడి, అలాగే ఇక్కడ నెయ్యి అనమాట. నెయ్యి ఒక 3 స్పూన్స్ అలా నెయ్యి కూడా వేసేసుకోండి, లేదు అంటే బటర్ అయినా కూడా వేసేసుకోవచ్చు. నెయ్యి ప్లేస్లో బటర్నైనా వేసుకోండి, సరిపోతుంది. నెయ్యి లేదు అంటే బటర్, ఏదో ఒకటి. ఆయిల్ వేయకుండా ఇవి రెండింటిలో ఏదో ఒకటి వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇలా చెప్పాను కదా, ఇందులోనే ఈ మైదాతో పాటే అలా కరిగించుకోకుండా షుగర్ పౌడర్ అయినా వేసేసుకోండి, సరిపోతుంది అంతే. లేదు అంటే అలా వాటరు ఒక అరకప్పు కంటే కొంచెం తక్కువ వేసాను, 3/4 కప్పు షుగర్కి. మీరు 1 కప్పు షుగర్ తీసుకుంటే ఒక అరకప్పు అయినా తీసేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకుంటే ఇలా కలిపేటప్పుడు కొంచెం మైదా యాడ్ చేసేసుకోండి. లేదు ఆ షుగర్ కలిపిన వాటరు తక్కువ ఉన్నాయి అనిపిస్తే నార్మల్ వాటర్ వేసుకొని అయినా కలుపుకోవచ్చు అనమాట. అలా మీకు ఎలా నచ్చితే అలా పిండి అయితే కలుపుకోండి, సరిపోతుంది. ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి పిండినైతే. చూసారు కదా, ఇలా కలిపేసుకోండి. మరి ఎక్కువసేపు ఏం కలపనవసరం లేదనమాట, ఎక్కువ క్రిస్పీగా వస్తాయన్నమాట బిస్కెట్ చేసేటప్పుడు. కాసేపు అలా కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఇలా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి కొంచెం కొంచెం పిండిని తీసేసుకోవాలి. మనం చేసుకునే చపాతీ సైజుకు తగ్గట్టు పిండి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి, ఆరిపోకుండా. ఇలా తీసేసుకొని బాల్లా చేసుకొని ఒక ప్లేటు రివర్స్ చేసి పెట్టేసి ఇలా దిద్దుకుంటున్నాను అనమాట. ఇలా తిక్కుతున్నాను. మీరు కావాలి అనుకుంటే చపాతీ చెక్క ఉంటుంది కదా, అందులో అయినా కూడా ఇలా దిద్దుకున్నా కూడా సరిపోతుంది. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది దాని మీద ఇలా దిద్దుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇలానే కలుపుకుంటూ ఉండాలి. ఇలా దిద్దుకుంటూ ఇలా తిప్పుకుంటే సరిపోతుందనమాట. కొంచెం పొడి పిండి వేసేసాను, మైదానే తీసుకున్నానమాట పొడి పిండి కోసం. మైదా, మీరు ఒకవేళ మైదా అంత మంచిది కాదు అనుకునే వాళ్ళు సేమ్ ఈ బిస్కెట్స్ని గోధుమ పిండి అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇలా దిద్దుకున్న తర్వాత కొంచెం మందంగా దిద్దుకోండి, సరిపోతుంది. ఇలా నైఫ్తో చాకుతో కట్ చేసేసుకోవాలి. మీకు కావాల్సిన షేప్లో చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మరి పెద్దగా లేకుండా కొంచెం నార్మల్ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. షేప్స్ అయితే మీకు నచ్చినవి చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇలానే కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇందులో ఇంకా కాజు పౌడరు అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారు, అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నేను అవి కూడా తప్పకుండా నెక్స్ట్ టైం అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడైతే ఇవి ట్రై చేసేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఆ కాజు వేస్ట్ చేసుకున్నా కూడా అక్కడక్కడ నోటికి తగిలితే చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా ఫ్రీగా బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా బాగా విరిగిపోతాయి. ఇలా తీస్తే చాలు, నీట్గా వచ్చేస్తాయి. కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకొని చేసుకోండి, లేదు అది కలుపుకునేటప్పుడే కొంచెం లూజ్ అనిపిస్తే మైదా యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్నెస్ అటు ఇటు అవుతుంది అంతే, ఇంకేం ప్రాబ్లం లేదనమాట. తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మీడియంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ
వీటిని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. చూసారు కదా! ఇలా అన్నీ ఒకేసారి ఏసేసాను నేను. చేతితో కూడా వేయలేదు. ప్లేట్‌తోనే వేసేసాను. అలా ఒకటొకటి వేసుకుంటూ ఉంటే కష్టం కదా! లేట్ అయిపోతుంది. ఇలా బాగా సెపరేట్ అయిపోతాయన్నమాట. ఒకే చోట అస్సలుండవు. ఇలా బాగా పైకి వచ్చేస్తున్నాయి. చూసారు కదా! ఇలా అన్నీ సెపరేట్ అయిపోయి బాగా పైకొచ్చేస్తాయి. కొంచెం మందంగా దిద్దుకుంటే ఇలా పొంగను కూడా పొంగుతాయన్నమాట. చూస్తున్నారు కదా! కొన్ని పొంగుతున్నాయి చూడండి ఇక్కడ. ఇలా బాగా పొంగుతాయి. ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకండి. పైన కలర్ వస్తాయి. లోపల వేగదు. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇవి మనకి మెత్తగానే అనిపిస్తాయి. ఇంకా మెత్తగా ఉన్నాయి అని చెప్పి ఇంకా ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదు. ఇవి కాసేపటికే గట్టి పడిపోతాయన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మెత్తగానే ఉంటాయి. పక్కకు తీసేసుకోండి. కాసేపటికే బాగా గట్టిగా అయిపోతాయి. ఇలానే అన్నింటినీ దిద్దుకొని ఫ్రై చేసేసుకోండి. అంతే, బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా! ఈ క్రిస్పీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరైతే తప్పకుండా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు ఇందులో కావాలి అనుకుంటే కొన్ని నువ్వులైనా యాడ్ చేసుకోండి.